వెల్కమ్ టు జస్ట్ ఆమ్నిత్ జీసస్. హెబ్రీ 4:12 దేవుని యొక్క వాక్యము బలమైనది. భూమి మీద శిశువులు మిల్క్ స్టేజ్ నుంచి మీట్ స్టేజ్కి ఎదుగుతూ ఉంటారు. పాలు తాగే స్థితి నుంచి మాంసంపు తినే స్థితికి ఎదుగుతారు. ఎందుకంటే వారికి బలము కావాలి. వృద్ధులు కూడా బలం అవసరం. సంసోను దేవుని ఆత్మ ద్వారా బలము పొందుకున్నప్పుడల్లా శత్రువును జయించగలిగేది. ఆధ్యాత్మిక మన జీవితంలో కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా బలము పొందుకున్నప్పుడు, క్రీస్తు యేసునందు బలవంతులే ఉన్నప్పుడు అపవాదిక తంత్రములు మనం ఎదిరించగలము. దైవజనుడు మోషే మృతి పొందక మునుపు ఇశ్రాయేలు యొక్క 12 గోత్రములో ఒక గోత్రమైన ఆషేరును దీవించే క్రమములో ఒక ఆశ్చర్యకరమైన మాట మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండం 33:24 నీ బ్రతుకు దినముల్లో నీకు విశ్రాంతి కలుగును. విశ్రాంతి అంటే బలము. మనం బ్రతుకు దినములో కావలసినటువంటి శక్తిని, బలాన్ని దేవుడు అనుగ్రహించేవాడు. యెషయా గ్రంథం 40 చివరి వచనంలో మనం సొమ్మసిల్లిపోయినప్పుడు, మనం బలహీనంగా ఉన్నప్పుడు, దేవుని కోసం ఎదురు చూసినప్పుడు నూతన బలం పొందుకుంటాము. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును. ఆమేన్.